నమస్తే అండి. ఈరోజు కొర్రలతోటి పొంగల్ తయారు చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, దానిలో నూనె వేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత మిరియాలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు 3 వేసేసి వేయిస్తాను. కొర్రల్ని ఒక 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకున్నానండి. నీళ్ళన్నీ వంపేసి ఇట్లా ఉంచాను. పెసరపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు పెసరపప్పు అండి తీసుకొని ఇట్లా దోరగా వేయించుకుంటున్నాను. సిమ్లో ఉంచాలి, ఊరిని పెసరపప్పు మాడిపోతాయి. ఇప్పుడు వేయించుకున్న కొర్రలు, నానబెట్టిన కొర్రలు కూడా దీంట్లో వేస్తున్నాను. కొద్దిగా 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతోటైతే కొర్రలు తీసుకున్నానో ఆ కప్పుతోటి కొర్రలు 1 కప్పు కాబట్టి 3 కప్పులు నీళ్ళు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను. తీసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 పెద్ద విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెడతాను. సాల్ట్ వేసి కుక్కర్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇవి లెక్క ఇందాక విన్నారు కదా, సరిగ్గా 1కి 3 వంతుల చొప్పున నీళ్ళు పోయాలి. పోసి కొంచెం మంట తక్కువతోటి ఉడికించుకుందాం. దీనికోసం అండి మంచిగా హెల్తీగా ఒక చట్నీ చేస్తాను. ఈ రోజుల్లో కొంచెం కొర్రలు ఇట్లాంటివి మిల్లెట్స్ తిని హెల్త్ బాగా చూసుకుంటున్నారు ఎవరికాళ్ళు. అందుకని వాళ్ళ గురించి మంచి రెసిపీ చేద్దామని చెప్పి ఇది తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చట్నీ, దీంట్లోకి తినబోయే చట్నీ కూడా మంచిగా గ్రీన్ కలర్లో బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా మంచిది. చట్నీ తయారు చేస్తున్నానండి. దీనికోసము 1 కప్పు నిండా కరివేపాకు తీసుకున్నాను, పచ్చిది. అది స్టవ్ ఆన్లోనే ఉంది కుక్కరు. ఇది వేరే స్టవ్ మీద ఇది నూనె పెట్టాను అనమాట. ఇది పచ్చిదనం పోయేదాకా వేయించుదాము. కరివేపాకు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వేయిస్తున్నానండి. అప్పుడు ఇలా కరకరలాడుతూ వస్తుంది, కానీ కలర్ మారదనమాట. గ్రీన్ కలర్లోనే ఉంటుంది. చట్నీ చూడటానికి కూడా బాగుంటుంది. తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసి వేయిస్తాను. ఇప్పుడు పల్లీలు వేస్తాను. అది కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కాసేపు స్టవ్ మీదే ఉంచుతాను. ఈ పల్లీలు వేగిన తర్వాత 3 వంతులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. కరివేపాకు చూసారా, బాగా గ్రీన్గా బాగుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. కుక్కర్ ఇంకా ఆపేస్తున్నానండి. 5 మినిట్స్ అవుతుంది. ఈలోపు పల్లీ కోసలు, ఇవి కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాను కదా, దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేస్తాను చట్నీకి. వెయిట్ వచ్చింది, చూద్దాం. ఇది కొంతమంది ఇప్పుడు తాలింపు వేస్తారండి.
నెయ్యితోటి. కానీ నాకు ఎందుకో ఇట్లా ఫస్ట్లోనే నెయ్యి తాలింపు వేస్తే ఆ నెయ్యిలో ఇదంతా ఉడికితే టేస్టీగా అనిపించిందండి. అందుకని మీరు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. దీంట్లోకి చట్నీ చేశాను కదా, గ్రీన్ చట్నీ, ఇది కూడా కారపొడి కూడా మునగాకు కారం ఉంది. ఇది కానీ లేదంటే ఏదన్నా సాంబార్ కారం కానీ నల్ల కారం కానీ ఏదన్నా ట్రై చేయొచ్చు మీరు. రెండు టేస్టీగానే ఉంటాయి. అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి.